ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా తన భక్తుడికి ఇచ్చేటువంటి ప్రతి అనుభవం కూడా ఆ భక్తుడు గుర్తించాలని బాబా తాపత్రయపడతారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకు అనుభవాలు బాబా ఇచ్చినప్పటికీ కూడా వాటిని సరైనటువంటి విధంగా అవగాహన చేసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో మనం విఫలమవుతాం. బాబా మాత్రము నావాడు నేను చేసినటువంటి మేలును ఎప్పుడూ గుర్తించాలి, ఆ గుర్తించడం వల్ల కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది, ఇద్దరి మధ్య కూడా రుణానుబంధం ఏర్పడుతుంది అనేటువంటిది బాబా యొక్క ఉద్దేశం. కానీ చాలా సందర్భాల్లో మనము మర్చిపోతూ ఉంటాం. చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము చాకచక్యంగా బయటపడ్డాము, మనకెవరో సహాయం చేశారు అనేటువంటి భావంతో మనం ఉంటాం. కానీ అక్కడ సహాయం చేసినటువంటి వారు, ఆ తారసపడ్డటువంటి వ్యక్తి బాబా స్వరూపమైనటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో మనం గుర్తించాం. శ్రీ సాయి సచ్చరితలో మనం అనేక రకాలైనటువంటి సందర్భాలను చదువుకున్నట్టయితే, నానాసాహెబు పర్వత శ్రేణిలో ప్రయాణిస్తున్నప్పుడు విపరీతమైనటువంటి దాహం వేస్తే ఇక ప్రాణాలు పోతాయనేటువంటి స్థితికి వచ్చేస్తాడు. అప్పుడు బాబా వెంటనే ద్వారకామయిలో ఉన్నటువంటి నీటి కుండను తీసుకొని గట నీళ్ళు తాగేస్తారు. నా నాన్నకు ప్రాణ సంకటం వచ్చింది, నా నాన్నని నేను రక్షించాలి అని అంటారు. అక్కడేమో ఒక కోయ జాతికి చెందినటువంటి వ్యక్తి, నీటి చెల్మ మీరు కూర్చున్నటువంటి బండ కిందనే ఉంది, దాన్ని అక్కడే నీళ్లు ఉన్నాయని అంటారు. బాబా ఆ రూపంలో వెళ్ళి నీటి జాడని చెప్తాడు. ఇక్కడ ద్వారకామయిలో భక్తులందరి సమక్షంలో కుండెడు నీరు గటగటా దాగి నా నాన్నను నేను కాపాడుకోవాలి అని అంటారు. ఆ తర్వాత నాన్న షిరిడీకి వచ్చినప్పుడు చెప్తారు, ఒకానొక సందర్భంలో బాబా గటగటా నీళ్లు తాగేసి నా నాన్నను నేను కాపాడుకోవాలి అని అన్నారు అని అంటే, అప్పుడు నానాసాహెబ్కు గుర్తొస్తుంది, ఆ రోజు ఆ పర్వత శ్రేణిలో నేను ప్రయాణిస్తున్నప్పుడు దాహం వేసినప్పుడు వచ్చి నీటి జాడ చెప్పింది బాబాయే. నా యొక్క దాహాన్ని తీర్చి నేను ఇంకొద్దిసేపు బ్రతికి ఉండేలాగా వారు నీటిని గడగడా తాగి నా నాన్నను కాపాడాలి, నీటిని అందించింది నేనే అనేటువంటి విషయాన్ని, ఆ అనుభవాన్ని నాకు తెలియజేయడానికి బాబా ఈ విధంగా ద్వారకామయిలో కుండెడు నీరు తాగారు అనేటువంటి విషయాన్ని నానాసాహెబ్ గ్రహిస్తారు. లేకపోతే నానాసాహెబు ఆ విషయాన్ని చాలా తేలిగ్గానే తీసుకునేటువంటి వారు. మన జీవితంలో చాలా సందర్భాల్లో మనకు జరిగినటువంటి మేలును చాలా తేలిగ్గా మనం తీసుకుంటాం. కానీ దాని వెనుకాల బాబా యొక్క తపన ఉంటుందనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బాబా తన భక్తులకు ఇచ్చేటువంటి అనుభవాలు అటువంటివి. ఈ అనుభవం ఇచ్చింది నేనే అని చెప్పడానికి ఎంత నిదర్శనాన్ని బాబా మనకు మళ్ళా చూపెడతారంటే, తర్కడ్ కుటుంబంలో ఒకసారి ఒక అద్భుతం జరుగుతుంది. జ్యోతేంద్ర తర్కడ్కు, అదేవిధంగా రామచంద్ర ఆత్మారాం తర్కడ్కు ఒకరోజు రాత్రి ఇద్దరికీ ఒకే రకమైనటువంటి స్వప్నం వస్తుంది. ఆ స్వప్నం ఏమిటంటే, ఒక అందమైనటువంటి పూజా మండపము వారి యొక్క స్వప్నంలోకి వస్తుంది. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మళ్ళీ ఆ చిత్రాన్ని ఎక్కడ మర్చిపోతామో అని చెప్పి ఇద్దరు ఆ రోజు ఉదయం లేచిన తర్వాత ఆ మండపం యొక్క నమూనాను గీస్తారు. గీసి ఇద్దరు కూడా ఒకరికొకరు తారసపడి, రాత్రి నాకు స్వప్నంలో ఒక పూజా మండపం అగుపించింది, దాని యొక్క నమూనాను గీశానని చెప్పి తండ్రికి కొడుకు చూపెడతాడు. తండ్రి ఆశ్చర్యపోతాడు, దాన్ని పక్కన పెట్టి చూస్తాడు. తను గీసినటువంటిది, కుమారుడు గీసినటువంటిది ఒకే నమూనా. కాబట్టి బాబా ఏదో మనకు దీని ద్వారా బోధించదలుచుకున్నాడు. కాబట్టి ఈ మండపాన్ని మనం తయారు చేయించాలి అని చెప్పి ఒక వడ్రంగిని పిలిచి 9 అడుగుల పొడుగు 5 అడుగుల వెడల్పుతోటి పూజా మండపాన్ని తయారు చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తారు. అది తయారు కావడానికి 1 సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత అది వాళ్ళ ఇంటికి వచ్చేటువంటి సందర్భంలో మరొక అద్భుతం జరుగుతుంది. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఒకరోజు సాయంత్రం పూట చోర్ బజార్లో వారు సంచరిస్తూ ఉంటారు. వీరిని చూసినటువంటి ఒక దుకాణదారు వీరి దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరించి, తర్కడ్ గారు, మీరు నాకు తెలుసు, మీరు పలానా మిల్లుకు యజమాని కదా, ఒకసారి ఇటు రండి, మీకోసం ఒక వ్యక్తి ఒక గిఫ్ట్ని ఇక్కడ పెట్టిపోయారు, మీరు దాన్ని, ఆ పార్సల్ని మీరు తీసుకోవాలి అని అంటారు. మాకెవరూ చెప్పలేదే మాకు పార్సల్ వస్తుందని చెప్పి అని అంటే, లేదు, 3 రోజుల క్రితం ఒక 6 అడుగుల ఆజానుబాహుడు తెల్లటి వస్త్రాలు ధరించి నా వద్దకు వచ్చి ఈ పార్సల్ని ఇచ్చారు. ఇది
నేను చెప్పినటువంటి వ్యక్తులకు అందజేయి అంటే చిరునామా చెప్పండి అని అన్నాను. చిరునామా కాదు, నేను చెప్తాను, గుర్తుపెట్టుకో. శుక్రవారం పూట సాయం సంధ్యా సమయంలో నీకు తెలిసినటువంటి 2 తండ్రి కొడుకులు ఈ బజార్లో నడుచుకుంటూ వస్తారు. నువ్వెవరైతే గుర్తుపట్టగలుగుతావో వారు తండ్రి కొడుకు అయి ఉండాలి. సంబంధం 2 స్నేహితులు 2 వ్యక్తులు అని చెప్పట్లేదు, తండ్రి కొడుకులు 2, అది కూడా నువ్వు గుర్తుపట్టేటువంటి కుటుంబంలో నుంచి అని అంటారు. అన్న తర్వాత అతను ఆ సాయం సంధ్య సమయం అయ్యేసరికి ఎదురు చూస్తూ ఉంటారు. తండ్రి కొడుకుల సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా 2 వస్తే మళ్ళీ నేను అడగకూడదు, ఆ సాధువు చెప్పినట్టు మీరు తండ్రి కొడుకులు అని అడగకూడదు, నేను గుర్తుపట్టాలి వాళ్ళ తండ్రి కొడుకులు అనేటువంటిది. ఇంతలోనే తర్కడు వారి కుమారుడైనటువంటి జ్యోతిని తర్కడు 2 నడుచుకుంటూ ఆ రోడ్డు వెంట వెళ్తారు. అతనికి ఆల్రెడీ తర్కడు యొక్క కుటుంబం తెలుసు. వెంటనే దగ్గరికి వెళ్ళి పిలుస్తారు, మీకోసం ఒక పార్సల్ వచ్చింది తీసుకోండి అని చెప్పి. అందుకే మిమ్మల్ని నేను గుర్తుపట్టి పిలిచాను, తండ్రి కొడుకులు ఎవరైతే నువ్వు గుర్తుపట్టే తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో వారికే ఈ పార్సల్ ఇవ్వని చెప్పారు, పేరు చెప్పలేదు, చిరునామా చెప్పలేదు అని అంటారు. సరే అని చెప్పి మేము తీసుకుంటాం, కానీ అందులో ఏముందో ముందు మాకు తెలియాలి అని అంటారు. సరే మీ ముందే ఈ పార్సల్ని ఓపెన్ చేస్తానని ఓపెన్ చేసేసరికి అందులో బాబా రాయి పైన కూర్చున్నటువంటి చిత్రపటము, అది కూడా చెక్క ఫ్రేముతో చేయబడ్డటువంటిది. వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది, అరే బాబా ఈ చిత్రపటాన్ని మా కోసం పంపారా, మా కోసం అసలు ఒక తెలియనటువంటి అజ్ఞాత వ్యక్తి ఎలా ఇచ్చిపోతారు ఇక్కడ అని చెప్పి, ఏదైనా సరే ఇది బాబా ప్రసాదం అని చెప్పి ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్లేసరికి వడ్రంగి వచ్చి ఆ మండపాన్ని వాళ్ళ ఇంట్లో ఫిక్స్ చేస్తూ ఉంటారు. వెళ్ళి ఈ చిత్రపటం ఆ మండపంలో పెట్టగానే అది ఆ మండపం కోసమే చేసినట్టుగా అందులో ఫిక్స్ అయిపోయింది మండపంలో. ఎందుకంటే చెక్కతో మండపం చేయించారు, బాబా చిత్రపటానికి కూడా చెక్క ఫ్రేమ్ ఉంది. ఇప్పటికి కూడా తర్కడ్ కుటుంబంలో ఆ పూజా మండపము, బాబా చిత్రపటము ఇప్పటికీ కూడా అక్కడ ఉంటుంది. వారు చాలా ఆశ్చర్యపోతారు, అరే మండపంలో ఇది ఎంత అద్భుతంగా ఒదిగింది, మండపంతో పాటు మేము చేయించినట్టే ఉంది మ్యాచింగ్ లాగా అని చెప్పి ఆశ్చర్యపోతారు. సరే బాబా ఈ విధంగా మన దగ్గరికి వచ్చారని చెప్పి చాలా సంతోషపడతారు. అప్పటి నుంచి అదే చిత్రపటానికి వారు హారతి, పూజ, నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఇలా జరిగినటువంటి ఒక నెల రోజులకు తండ్రి కొడుకులు షిరిడీకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ద్వారకామాయిలో ఒక సంఘటన జరుగుతుంది. అహ్మద్నగర్ నుంచి వచ్చినటువంటి ఒక ఫోటోగ్రాఫరు బాబా చిత్రపటం తీయాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటాడు. బాబా అందుకు సమ్మతించట్లేదు. మీరు వెళ్ళి ద్వారకామాయిలో కూర్చోగానే ఆ ఫోటోగ్రాఫర్తో అంటాడు, ఎందుకయ్యా నా ఫోటో పట్ల ఇంత మక్కువ, నా ఫోటో కావాలంటే ఇగో ఈ బవ్వు ఇంటికి వెళ్ళు, ఆ బవ్వు ఇంటికి వెళ్ళి నా చిత్రపటాన్ని చూడు ఎంత అందంగా ఉందో, కావాల్సి ఉంటే అక్కడ వెళ్ళి తీసుకోపో ఫోటో అని అంటాడు. ఆశ్చర్యం వేస్తుంది. బాబా అన్నటువంటి మాట, నా సజీవ చిత్రపటం అక్కడుంది, నేను కేవలం ఒక చిత్రపటం రూపంలో అక్కడికి వెళ్ళలేదు, సజీవంగా ఎప్పుడు నేను అక్కడ ఉంటాను అనేటువంటి విషయాన్ని తర్కడ్ కుటుంబాన్ని ఉద్దేశించి బాబా చెప్తారు. అంటే ఒక భక్తుడికి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని అది నేనే ఇచ్చాననేటువంటి విషయాన్ని ఏదో ఒక సందర్భంలో బాబా చెప్పేటువంటి వారు. ఆ కుటుంబం యొక్క భక్తి శ్రద్ధలను మెచ్చి తన శరీరంతో ఉండగానే తన సజీవమైనటువంటి రూపాన్ని తర్కడ్ గృహంలో ప్రతిష్ఠింపజేశారు బాబా. ఇటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు ఆ రోజు భక్తులు అనేకం పొందారు. అందుకనే బాబా పట్ల స్థిరమైనటువంటి భక్తి విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు. ఇటువంటి అనుభవాలు లేకపోతే బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలగకపోయేది. ఎందుకంటే బాబా యొక్క వేషధారణ, వారి హావభావాలు అన్నీ కూడా చాలా సాధారణంగా ఉండేటువంటివి. అందరికీ కూడా మొదటి దర్శనంలో పెద్దగా బాబాను చూడగానే ఆ రోజు ఏం అనుభవం కలిగేది కాదు. ఒక హేమాడ్ పంత్ లాంటి వారికి, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారికి, జోగ్ లాంటి వారికి, ఇటువంటి వారికి బాబా పట్ల తొలి దర్శనంలోనే అద్భుతమైన అనుభవం కలిగింది. కానీ చాలామంది భక్తుల్లో విశ్వాసం కలిగించడానికి వారికి అద్భుతమైనటువంటి అనుభవాలను బాబా ప్రసాదించేవారు. ఆ అనుభవాల ద్వారానే బాబా పట్ల చెదరనటువంటి విశ్వాసాన్ని ఆ రోజు భక్తులు పొందేటువంటి వారు. తనకు ఎంతో ఇష్టమైనటువంటి తర్కడ్ కుటుంబంలో తను సజీవంగా ఎప్పుడూ ఉండాలనుకున్నాడు. అందుకనే బాబా అన్నటువంటి మాట, నా సజీవ చిత్రపటం ఉంటుంది, వెళ్ళి అక్కడ జుడుపు అంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తర్కడ్ కుటుంబం అదే చిత్రపటానికి దాన్నే బాబా స్వరూపంగా భావించి ప్రతిరోజు హారతి నైవేద్యం అక్కడ నివేదించడం జరుగుతుంది. ప్రతి భక్తుడి జీవితంలో బాబా అద్భుతమైనటువంటి పాఠాలను, అనుభవాలను వారి జీవితాలకు అందిస్తారు. ఒకసారి
రామచంద్ర ఆత్మారాం తర్కడు మార్కెట్లో తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఒక భగవంతుని యొక్క మూర్తులు, చిన్న చిన్న మూర్తులు అమ్మేటువంటి ఒక దుకాణం దగ్గర ఆగుతాడు. అక్కడ ఒక వింత జరుగుతుంది. ఆ వింత ఏమిటంటే, ఒక ఆంగ్లేయుడు వినాయకుడి చిత్రపటం కోసము ఆ షాప్ యజమానితో బేరమాడుతూ ఉంటాడు. అది పాలరాతి గణేష్ మూర్తి తొండం కుడి చేయి వైపు తిరిగి ఉంటుంది. అడుగుతాడు ఆంగ్లేయుని, ఎందుకు దీన్ని మీరు ఎందుకు ఉపయోగిస్తారు, అసలు ఈ భగవంతుని పూజించారు కదా అంటే, ఇది చాలా చిన్నగా బొద్దుగా బాగా ఉంది, దీన్ని నా పేపర్ వెయిట్గా యూజ్ చేసుకుంటానంటాడు. తర్కడ్కి చాలా కోపం వస్తుంది, కానీ నిభాయించుకొని ఇంత అద్భుతమైనటువంటి గణేష్ మూర్తిని పేపర్ వెయిట్గా ఉపయోగించుకుంటాడా అని చెప్పి షాప్ యజమానితో చెప్తాడు. దీని రేట్ ఎంత అని అంటారు. అతను ఒక రేట్ చెప్తారు. అందుకు 10 రెట్లు నేను ఎక్కువగా ఇస్తాను, నువ్వు దీన్ని ఎవరికి అమ్మకూడదు, నాకే అమ్మాలని అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ పేపర్ వెయిట్గా యూజ్ చేసుకుందాం అనుకున్నటువంటి ఆ ఆంగ్లేయుడు బేరమాడుతున్నాడు కదా, కాబట్టి ఎక్కువ ధర ఇచ్చినటువంటి వాళ్ళకే అది ఇవ్వడం ధర్మం కదా. అందుకని ఆ షాప్ వ్యక్తి మీకు అమ్మను అని చెప్పి ఆ మూర్తిని, గణేష్ మూర్తిని తర్కడ్కి ఇస్తారు. తర్కడు ఎంతో ఆనందంగా తీసుకొచ్చి ఆ మండపంలో బాబా చిత్రపటం పక్కన పెట్టి ప్రతిరోజు బాబాతో పాటు గణపతి పూజ కూడా జరుగుతుందని చెప్పి రోజు గణపతికి పూజ చేసేటువంటి వారు. ఒకసారి వినాయక చతుర్దశి సందర్భంగా గణపతి చెవులకు తొండానికి కాస్త నామం పెట్టి రంగు వేయాలని చెప్పి అనుకుంటారు. ఆ సందర్భంలో ప్రమాదవశాత్తు గణేశుడి యొక్క కుడి చెయ్యి కొంత పక్కకు జరుగుతుంది, క్రాక్ వస్తుంది. సరే, పగిలినటువంటి విగ్రహాన్ని పూజించవచ్చా, అది మహాపాపం కదా అని చెప్పి ఒకవైపు బాధపడుతూ ఉంటారు. ఆ రోజు దుకాణందారు ఇంకో విషయం చెప్తాడు తర్కడ్కు. ఇది సోమనాథ క్షేత్రంలో చాలా రోజులు అక్కడ పూజించబడి వచ్చినటువంటి విగ్రహము అని చెప్తే అది మనసులో ఉండిపోతుంది. అరే, సోమనాథ క్షేత్రంలో కొన్ని ఏళ్ల పాటు పూజలు అందుకుంది కదా, అటువంటి దాన్ని నేను ఇప్పుడు చెయ్యి అదిరింది, పక్కకు జరిగిందని చెప్పి ఏ విధంగా బయటపడేయగలుగుతాను, ఇదేమిటి అనేటువంటి సంశయంతో ఆ విగ్రహాన్ని పూజ చేయకుండా అలా పక్కన పెడతారు. ఈ దానిపైన బాబాను సలహా కోరాలని చెప్పి ఆ తల్లి షిరిడీకి వెళ్తుంది. సీతాదేవి తర్కడు వెళ్ళి బాబా ముందు తన వినతి ఉంచుతుంది. బాబా, ఇట్లా గణపతి యొక్క చెయ్యి కొస్త విరిగింది, అటువంటి దాన్ని పూజించుకోవచ్చా అని అడుగుతుంది బాబాను. బాబా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏమిటో తెలుసా? తల్లి, కొడుకు చెయ్యి విరిగిందని చెప్పి కొడుకుని ఇంటి నుంచి గంటేస్తామా? కాదు కదా. అతనికి సరైనటువంటి పోషణ చేసి అతడు పెద్దవాడయ్యే వరకు మనం వాటిని సంరక్షించి ఆ చెయ్యిని బాగు చేయించుకుంటాం కదమ్మా. భగవంతుని చెయ్యి కూడా అంతే, దాన్ని బాగు చేసుకో. చెయ్యి విరిగిందని చెప్పి భగవంతుణ్ణి ఈజీగా నువ్వు బయటికి దోసేస్తావు, అదే కన్న కొడుకుని దోసేస్తావా అని చెప్పి బాబా అంటే ఆ తల్లి మనసు అప్పుడు శాంతిస్తుంది. ఇంటికి వచ్చి కాస్త గమ్తోటి ఆ చెయ్యిని మళ్ళీ సరిచేసి మరలా దాన్ని పూజకు పెట్టుకోవడం జరుగుతుంది. తన పట్ల అనన్యమైనటువంటి ప్రేమ భక్తి కలిగినటువంటి వారి యొక్క శ్రేయస్సును ఎప్పుడూ కూడా బాబా చూస్తూ ఉంటారు. అక్కడికి సజీవ చిత్రపట రూపంలో తర్కడ్ ఇంటికి వెళ్ళడం, తర్వాత గణపతి రూపంలో వెళ్ళడం, ఇదంతా కూడా ఆ తర్కడ్ కుటుంబానికి ఒక అద్భుతమైనటువంటి శ్రేయస్సును కలిగించడానికి బాబా చేసినటువంటి ఏర్పాటు. జ్యోతేంద్ర తర్కడు బాబా మహాసమాధికి ఒక వారం రోజుల ముందు షిరిడీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బాబా యొక్క పరిస్థితిని చూసి చాలా కలవరపడతాడు. 20-21 సంవత్సరాల యువకుడు, కానీ బాబా పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమ మరెవరికి కూడా ఉండదు ఆ వయసులో. బాబా బాగా అవస్థ పడుతూ ఉంటే, బాబా మీ పాదాలు పట్టమంటారా, కాస్త మీకు రిలీఫ్గా ఉంటుంది అని అడుగుతారు. సరే, నువ్వు అలా ఉంటుందని చెప్పి నీ ఇచ్చ అయితే అలానే పాదాలు పట్టు అని అంటారు. పాదాలు పడుతున్నటువంటి సందర్భంలో బాబా మరొకసారి అడుగుతారు, జ్యోతేంద్ర, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఎవ్వరినీ కూడా నేను అసంతృప్తిగా తిప్పి పంపలేదు. వారు అడిగినవన్నీ కూడా ఇస్తూనే ఉన్నాను. వారు అడిగినవి ఇవ్వడానికి నాకు భగవంతుడు శక్తి ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఎవరూ కూడా ఏది పొందకుండా వెళ్ళినటువంటి వారు ఎవరూ లేరు. కొంతమంది పిల్లలు కావాలని, కొంతమంది వివాహాలు కావాలని, కొంతమంది ఆస్తి కావాలని, కొంతమంది సంపద కావాలని, ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులు వచ్చారు. నా దగ్గర నుంచి ఏది పొందకుండా పోయినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ లేరు జ్యోతేంద్ర. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బాబు,
నువ్వు ఎందుకు నా నుంచి ఏది పొందాలని చెప్పి ఆశపడట్లేదు అని చెప్పి అడుగుతారు. బాబా, మీ దయ ఉంటే అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. నేను గుర్తించింది ఒకటే బాబా, ఎప్పుడూ కూడా మీ యొక్క దయా కృప మా పైన ఉన్నప్పుడు మేము ప్రత్యేకంగా అడగాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి బాబా, నన్ను నిష్కామునిగా చెయ్యండి, అంతే తప్ప నాకు మీరు ఇచ్చేటువంటి వస్తువులపైన ఆసక్తి లేదు బాబా. బాబా అంటాడు, బాబు నీకు ఇప్పుడంటే వివాహం జరగలేదు, పిల్లలు లేరు, భార్యలు లేరు, భవిష్యత్తులో నీకు చాలా అవసరాలు ఉంటాయి బాబు. నా మాట విను, నీకు ఏ స్థితి కావాలి, ప్రపంచంలో నీకు ఏ స్థాయి కావాలో చెప్పు అని అడుగుతాడు. నిజంగా భగవంతుణ్ణి మనము అడుగుతాం తప్ప భగవంతుడు ఒక భక్తుడిని అడుగుతున్నాడంటే జ్యోతేంద్ర లాంటి యువకుడు ఎంత నిస్వార్థ నిష్కామంగా ఉన్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. జ్యోతేంద్ర నిరాకరిస్తాడు, వద్దు బాబా, నాకు ఇవేవీ వద్దు, కేవలం మీ యొక్క కృపా దృష్టి ఉంటే చాలు, అదే నా జీవితానికి ప్రకాశం. ఆ విధంగా బాబా పట్ల చివరి వరకు అంతే అంకితమైనటువంటి భక్తి భావనతో ఉండి తన 70వ ఏట శ్రావణ మాసంలో జ్యోతేంద్ర తుది శ్వాసను విడిస్తాడు. ఆ సమయంలో కూడా భార్యకు సైగ చేస్తే భార్య తులసిమాల తన చేతికిస్తే బాబా నామజపం చేస్తూ చివరి మాటగా బాబా నన్ను పిలిచాడు, వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ ఒక్క మాట మాట్లాడి వారి యొక్క తుది శ్వాసను వదులుతాడే. అంటే మరణ సమయంలో కూడా ఎటువంటి ఆరాటాలు లేకుండా వారు ఏ విధంగా బాబా ధ్యాసలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. బాబా తన వద్దకు వచ్చినటువంటి ఇటువంటి భక్తుల యొక్క కుటుంబాలు ఏం కోరుకున్నాడు జ్యోతేంద్ర? ఎప్పుడూ మీ యొక్క కృపా కరుణ మా కుటుంబం పైన ఉంటే చాలు, మేము ఇంకేది కోరుకోమని చెప్పి. జ్యోతేంద్ర తర్కడ్ యొక్క కుమారుడు వీరేంద్ర తర్కడు తండ్రిలాగానే తను కూడా చాలా చిన్న వయసులో 18 సంవత్సరాల వయసులో మిత్రులతో కలిసి షిరిడీకి వెళ్తాడు. బాబా సమాధి ఆ క్షేత్రాన్ని దర్శించుకొని వస్తాడు. ఆ తరువాత మళ్ళీ గురు పౌర్ణమికి వాళ్ళ అత్తతో పాటు షిరిడీకి వెళ్ళి 3 రోజుల పాటు అక్కడ ఉంటాడు. ఆ 3 రోజుల్లో మొదటి రోజు ఒక విషయాన్ని గమనిస్తాడు. అక్కడ ప్రతి ఉత్సవానికి కూడా షిరిడీలో మొదటి రోజు సచ్చరిత అఖండ పారాయణ జరుగుతుంది. అఖండ పారాయణను మనం ముందుగా పేలరిస్తే ఆ పేలరలో నుంచి 53 మందిని సెలెక్ట్ చేసి 53 అధ్యాయాలు వారితో చదివిస్తారు. దానిపైన వీరేంద్ర తర్కడ్కు ఆసక్తి కలుగుతుంది. మరుసటి సంవత్సరము ముందుగానే తన పేరు ఇస్తారు. ఇస్తే డ్రాలో తన పేరు ఎంపిక అవుతుంది. ఆ నెంబర్ ఎంతో తెలుసా? 9. 9వ నెంబరు మనం అనుకుంటాం నవవిధ భక్తికి సూచిక, ఇదంతా కరెక్టే, 9 ఇదంతా కరెక్టే. కానీ తర్కడ్ కుటుంబానికి 9 అనేటువంటిది ఒక ప్రత్యేకం. ఎందుకో తెలుసా? 9వ అధ్యాయంలో తర్కడ్ కుటుంబానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి లీలలు ఉంటాయి. ఆ అధ్యాయం రాగానే వెళ్ళి 9వ అధ్యాయం వచ్చింది అని చెప్పి సాధారణంగా చదవడం ప్రారంభించాడు. ఆ అధ్యాయం చదువుతున్నంతసేపు వీరేంద్ర తర్కడ్ యొక్క శరీరం రోమాంచితమైపోయి తనువంతా పులకరించిపోయిందట. ఎందుకనంటే మొట్టమొదటిసారి సచ్చరిత పారాయణ చేస్తున్నాడు. అందులో 9వ అధ్యాయం, ఆ అధ్యాయంలో తన తండ్రి గారు అదేవిధంగా తన నాయనమ్మ ఏ విధంగా షిరిడీకి వచ్చారు, తన తాతగారు ఏ విధంగా ప్రార్థనా సమాజం నుంచి బాబా భక్తి మార్గంలోకి వచ్చారు. మా నాయనమ్మ కుక్కకు రొట్టె ముక్కను పెడితే నా కడుపు నింపావన్నాడు. అందులో ఉన్న 2 విషయాలు వీరేంద్ర తర్కడ్ను బాగా ప్రభావితం చేశాయి. ఒకటేమిటంటే బాబా బాంద్రాకు వచ్చినటువంటి సమయంలో ఇంటికి తాళం వేసింటే అన్నటువంటి మాట, అమ్మా ఏ రుణానుబంధమో తెలియదు, నీ ఇంటికి తలుపులకు తాళాలు వేసి ఉన్నా సరే ఎట్లాగూ లోపలికి ప్రవేశించాను అనేటువంటిది ఒకటి. అమ్మా ఈరోజు ఏమీ తినడానికి లేకపోతే ఖాళీ కడుపుతో నకనకలాడుతూ వచ్చాను. 2వది. 3వది, ఏ జీవికి పెట్టినా అది నాకు సమర్పించినట్టే, దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే, ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా అని చెప్పి సీతాదేవి తర్కడ్తో చెప్పినటువంటిది. 4వది, ఆల్రెడీ నివేదన చేసినటువంటి మిఠాయిని బాలకరామ్ అనేటువంటి వ్యక్తి ద్వారా పంపిస్తే బాబా అడిగి మరీ తీసుకోవడం. అప్పుడు అర్థమవుతుంది బాబాకు
తమ కుటుంబం పట్ల ఎంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. వీరేంద్ర తర్కడ్కు 20 సంవత్సరాల వయసులో కలిగినటువంటి అనుభవం అది బలంగా తన హృదయ పలకం పైన ముద్రించుకుంటాడు. ఆ రోజు ఏ విధంగా అయితే బాబా తమ కుటుంబాన్ని సంరక్షించాడో తరతరాలుగా మన కుటుంబాన్ని బాబా సంరక్షిస్తారు. అందుకు మనం చేయాల్సినటువంటిది బాబా పట్ల ప్రేమ, విశ్వాసం, భక్తిని పెంపొందించుకోవడం. తన జీవిత పర్యంతం అలానే ఉన్నారు. వారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆ సమయంలోనే అనేక కంపెనీల్లో పనిచేస్తుండేటువంటి వారు. తన క్యాంపులకు ఎక్కువగా వెళ్ళాల్సి వచ్చేటువంటిది. ఆ సమయంలో నిత్య నియమంగా ఊదీ పొట్లం మాత్రం తన బ్యాగ్లో ఉండాల్సిందే. ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళినా సరే బాబా తనతో ఉన్నారు అనడానికి ఆ ఊదియే నిదర్శనం అంటారు. ఎందుకంటే తన ప్రయాణంలో ఆపద రావచ్చు, అవసరం రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. ఆ సమయంలో బాబా ఊదిని కనుక ధరిస్తే బాబా నాతోటే ఉన్నారనేటువంటి భావన, అటువంటి విశ్వాసం వీరేంద్ర తర్కడ్కు ఉంది. ఒకసారి ఒక క్యాంప్కి వెళ్ళినప్పుడు విభూది తీసుకెళ్ళడం మర్చిపోతారు. మార్గమధ్యంలో గుర్తొస్తుంది, అరే విభూది లేదు, ఎట్లా నేను ప్రతిసారి కూడా విభూది నాతో ఉంటే బాబా నాతో ఉన్నట్టునేటువంటి ధైర్యం ఉండేది. ఈ కార్యం మరి ఎట్లా సఫలీకృతం అవుతుందో నేను వెళ్ళినటువంటిది. ఎందుకంటే ప్రతిసారి కూడా బాబాను ఊది రూపంలో తీసుకెళ్తే ఆయన నాకు శక్తిని, యుక్తిని ఇచ్చేటువంటి వారని చెప్పి ఆందోళన చెందుతూ గమ్యస్థానానికి వెళ్తారు. ఆ తర్వాత సూట్ కేసును తీసి చూడగా అందులో ఒక పొట్లం ఉంది. తన భార్య ఎప్పుడు కూడా సేఫ్ సైడు వారి సూట్ కేసులో కొంత ఊది పొట్లాన్ని కట్టి దాంట్లో వేస్తుంది. అది చిన్న పొట్లమే. సరే, ఏమీ లేని చోట ఇదైనా దొరికింది, ఇదే నాకు బలము, ఇదే నాకు ఆత్మవిశ్వాసం అని చెప్పి దాన్ని పెట్టుకొని యథావిధిగా తన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లితో పుట్టి భార్యతో చెప్తారు, ఇలా పొట్లాలు అవి కాదు, మనం ఎప్పుడూ కూడా బాబా ఊదిని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేలాగా ఒక వెండి భరిణె ఒకటి కొనండి అని చెప్పి చెప్తారు. చాలా షాపులు తిరుగుతారు. తిరిగితే మూతున్నటువంటి భరిణె దొరకదు. ఒక షాపుకు వెళ్తే ఆ షాపు వాడు కూడా చాలా చూపెడతాడు. వీళ్ళు మాత్రం అడుగుతారు మూత ఉండి విభూది లీక్ కాకుండా ఉండాలి దాంట్లో పెట్టినటువంటిది, అటువంటిది అయితే బాగుంటుందని. అయితే ఇప్పుడు అట్లా ఉండి ఫిక్స్ అయ్యేటువంటివి రావట్లేవు, పాత మోడల్స్. మీకు కావాల్సి ఉంటే మా దగ్గర ఉన్నాయి, కాకపోతే కొంచెం దూరంలో ఉన్నాయి, తెప్పిస్తాను, ఓపికగా కూర్చుంటానంటే అని అంటాడు. సరే అని చెప్పి ఓపికగా కూర్చుంటారు. అతను తెచ్చి ఒక కుంకుమ భరిణి బాగా లాక్ అయ్యేటువంటి దాన్ని తీసుకొచ్చి ఇది బాగుంటుందమ్మా అని ఇస్తారు. కానీ అది చూడగానే వాళ్ళకు ఇది చాలా పాతది, నల్లగా అయిపోయింది, దీన్ని ఎలా మేము తీసుకెళ్ళేది అని అంటే, మీరు ఏం కంగారు పడొద్దమ్మా, దీన్ని కొత్త దాని మాదిరిగా దీనికి పాలిష్ చేసి మెరుగుపెట్టి నేను ఇస్తాను అంటారు. వాళ్ళు అది మెరుగుపెట్టేంత వరకు కూడా అక్కడ కూర్చొని ఉంటారు. అతను తెచ్చి ముందర పెట్టగానే కొత్త దాని ద్వారా నిగనిగలాడుతూ ఉంటుంది. ఆ తర్వాత వీరేంద్ర తర్కడ్ యొక్క తల్లి దాన్ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే ఆశ్చర్యం, ఆ మూత పైన ఒక లాకెట్ ఉంటుంది. ఆ లాకెట్ దానికి ఫిక్స్ చేయబడి ఉంది. ఆ ఫిక్స్ చేయబడ్డటువంటి లాకెట్లో బాబా రాయి మీద కూర్చున్నటువంటి చిత్రపటం అందులో ఉంటుంది. ఆ లాకెట్లో ఆశ్చర్యపోతారు. బాబా మా కోసం ముందుగానే ఈ భరిణని ఇక్కడ ఉంచారు. షాపు యజమాని చెప్పినట్టు మేము ఓపిక పట్టడం కారణంగా బాబా యొక్క ఊది పోసుకోవడానికి వారి చిత్రపటంతో ఉన్నటువంటి ఈ భరిణ లభించింది అని చెప్పి ఎంతో సంతోషంగా వెళ్ళి దాన్ని వీరేంద్ర తర్కడ్కి ఇస్తే వీరేంద్ర తర్కడ్ ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పటికి కూడా ఆ భరిణ వీరేంద్ర తర్కడ్ గృహంలో ఉంటుంది. బాబా తన భక్తులకు ఇచ్చేటువంటి అనుభవాలన్నీ కూడా ఇంత అద్భుతంగా ఉంటాయి. మనమేమో కోరికల వైపు వెళ్తూ ఉంటాం. బాబానేమో మన జీవితానికి సరిపడా ఇటువంటి అద్భుతమైనటువంటి ఆనందాలనిచ్చి సుస్థిరంగా మన జీవితం ఉంచాలని చెప్పి చూస్తారు. కాబట్టి బాబా మార్గంలో మనము బాబా మనకిచ్చేటువంటి అనుభవాలు అంటే కేవలం కోరికలు, వస్తురూపం మాత్రమే కాదు. శ్రీ సాయిబాబా ప్రేమతో మనకు ఏమి అందిస్తున్నారు, ఏ అనుభవాన్ని ఇస్తున్నారు, ఇచ్చినటువంటి అనుభవాన్ని మనం ఎంత జాగ్రత్తగా మదిలో దాచుకోవాలి. ఆ మదిలో దాచుకున్నటువంటి దాన్ని ప్రతిరోజు కూడా మననం చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ బాబా పట్ల కృతజ్ఞతగా ఎలా ఉందామనేటువంటి విషయాన్ని మనందరం కూడా ఆలోచించుకోవాలి.
ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ. భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదు మధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.